హలో హాయ్ ఎవ్రీవన్. ఐయామ్ అఖిల్ అండ్ దిస్ ఈస్ ఉదయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాడ్స్. ఫన్ కొత్తగా లాడ్స్. వచ్చినోళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలామంది అన్‌సబ్స్క్రైబ్డ్ వాళ్ళే చూస్తున్నారు స్టాటిస్టిక్స్ చూస్తే. సో, వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మా ఛానల్‌కి పుష్ వస్తది. అండ్ కాస్త ఎదుగుతాం మేము గూడా. ఎదగనియండి. ఆ! సో, ఎక్కువేమొద్దు. 1000 సబ్‌స్క్రైబర్స్ అంతే. అంతే. అప్పుడు మేము కొంచెం అది అయితదనమాట. మంచి క్వాలిటీ అన్నొస్తాయి. ఆ! అంతే. అది హ్మ్. సో, లెట్స్ జంప్ ఆన్ టు ద వీడియో. ఇవాళ రాక్ పేపర్ సీజర్, స్ట్రైట్ ఇంటూ రాక్ పేపర్ సీజర్. సో, రేపటి మ్యాచ్ వాయేయో ఆర్‌సీబీ. కమ్ ఆన్, ఆర్‌సీబీ వర్సెస్ ఆర్ఆర్. బెంగుళూరులో అయితుంది. కాకపోతే ఓకే. ఓహోహోహో! అమ్మా! ఈరోజు ఓడిపోతాను నేను. టాస్ ఓడిపోవాలి నేను. సో, రాక్ పేపర్ సీజర్, ఆర్‌సీబీ వర్సెస్ ఆర్ఆర్. కమ్ ఆన్. 3-2 3, అని చెప్పు. 2, 1. రాక్ పేపర్ సీజర్ షూట్. షూట్. ఓడిపోవాలనుకున్నా కదా నేను మ్యాచ్. ఆర్‌సీబీ. కాదు. ఒక్క నిమిషం ఆగు. ఆర్‌సీబీ తీసుకుందామని అనుకున్నా నేను. ఆర్ఆర్ ఆర్‌సీబీ. ఇంకోసారి నమ్మొద్దు. ఆర్‌సీబీ. కాదు. స్టార్ట్ అయ్యే ముందు నేను అనుకుంది. విను ఎందుకు excited చెప్పు. ఆర్‌సీబీ వచ్చింది. ఆర్‌సీబీ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఆర్ఆర్ నన్ను బిస్కెట్ చేసింది ఇంతకుముందు 2 సార్లు. చీప్ కాదు. పెద్ద మాటే. కానీ నార్మల్‌గా చేసినట్టే ఆడిరన్నమాట. సో అస్సలు ఆర్ఆర్ తీసుకోరు. నన్ను 2 సార్లు బ్యాక్ స్టాప్ చేసింది కాబట్టి ఆర్‌సీబీ అనుకున్నా. కానీ ఆర్‌సీబీ హోమ్ గేమ్. అయినా కానీ ఆర్‌సీబీనే చూస్ చేసుకుంటా. నేను గెలిచింది. ఎవరు గెలిచారు? నువ్వేమేసినావు? నువ్వు సీజర్ వేసినావు కదా. అరే నేను గెలిచిన అనుకున్నా. అయ్యా అందుకే ఆర్‌సీబీ అంటున్నా. అరే ఛీ. ఓకే. నేను అందుకే ఎగ్జైట్ అవుతున్నా నాకు ఆర్‌సీబీ వచ్చిందని. ఆర్‌సీబీ రాలే. నేను ఓడిపోయినా అనుకుంటే గెలిచినా అని చెప్పి నిన్ను ఎత్తి పట్టుకున్నా నేను. అది చూసి నువ్వు గెలిచినావు అనుకున్నావా? షేర్ చేయి ఇంకా. బట్ షేర్ చేసే ముందు పాజ్ ఎందుకంటే ఆల్రెడీ అఖిల్ చెప్పిండు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో. మళ్ళీ చెప్తున్నాము, ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. కొత్త వాళ్ళు చూడండి అబ్బా, ఎంకరేజ్ చేయండి అబ్బా. ఏమవుతుంది? ఏమన్నా చూస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నిన్నే సబ్స్క్రైబ్ కొట్టు. బ్లూ షర్ట్. ఓకే, హెడ్ టు హెడ్ ఆర్‌సీబీ లీడింగ్ ఉంది 16-14. ఆర్‌సీబీ won the return fixture in Jaipur a week ago with a dominant performance. సో అదే మళ్ళీ ఇక్కడ చూపిస్తారు అనుకున్నా కానీ ఆల్రెడీ ఒక 3 మ్యాచెస్ హోమ్ గేమ్ లో ఓడిపోయి వస్తున్నారు కదా. ఇంకో 4 గేమ్స్ ఉన్నాయి కదా హోమ్ గేమ్ ఆర్‌సీబీకి. అట్లీస్ట్ ఏందా మూతప్పుడు ఆర్‌సీబీ అనుకున్నా. సో ఆర్‌సీబీ గెలుస్తుందేమో అని హోప్ తోని ఆర్‌సీబీ చూస్ చేసుకున్నా. అండ్ ఆర్‌సీబీలో నో ఇంజురీస్ అండ్ మా టీం చాలా స్ట్రాంగ్. హోమ్ టీం ముందే వీక్. ఇంట్లో పిల్లి బయట పులి ఏదో ఉంటది కదా, ఆ సామెతలో ఉంటది. అది మారుతుందేమో చూడాలి. ఫిల్ సాల్ట్ కొంచెం పాపం అంత ఎక్కువ ఆడలేకపోతున్నాడు. వాడు కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎప్పుడు నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి వాడు ఓడిపోతున్నాడు. ఈ రోజు నేను తీసుకుంటావండి, వాడు గెలిపిస్తాడు టీంని. అండ్ విరాట్ కోహ్లీ గురించి చెప్పని అవసరం లే. విరాట్ కోహ్లీ వద్దులే, నేను అని చెప్తే మళ్ళీ ఆ టీంలో నుంచి వెళ్ళిపోయాడు అనుకో. వద్దులే, వెళ్ళాడు వాడు. కాకపోతే నార్మల్ గా రొమారియో షెపర్డ్ కొత్త అడిషన్. లియామ్ లివింగ్స్టన్ తీసేసి షెపర్డ్ ని తీసుకున్నాడు. ఎందుకు చేంజ్ చేశారు అసలు? లియామ్ లివింగ్స్టన్ ఏం ఆడుతుండు? విరాట్ సేవాగ్ ఒక మాట అన్నాడు తెలుసా? లియామ్ లివింగ్స్టన్, మ్యాక్స్వెల్ వీళ్ళిద్దరు అయితే ట్రిప్ కోసమే వస్తాడు, ఎంజాయ్ చేయడానికి పైసలు తీసుకొని. ఇంటెంట్ చూపించారు అనే కదా. అది అన్నాడో లేదో తీసివాడేసాడు ఆర్‌సీబీ. కరెక్టేలే, బౌలింగ్ లో చూపిస్తాడు కదా బాయ్. బౌలింగ్ లో బాగానే వికెట్లు తీస్తున్నాడు. నార్మల్ కావాల్సినప్పుడు 1 or 2 వికెట్స్ ఇస్తున్నాడు కొన్ని మ్యాచెస్ లో. కాకపోతే ఏమో చూద్దాం రొమారియో షెపర్డ్ ఎట్లా ఆడతాడు. ఓకే, నా టీంలో బౌలర్స్ గురించి నీకు చెప్పడం అవసరం లేదు. మన ఫేవరెట్ భువి ఉన్నాడు, జాష్ హేజల్వుడ్ మంచిగా చేస్తున్నాడు, యశ్ దయాల్ బాగానే వేస్తాడు, సుయాన్ శర్మ వాడు లాస్ట్ టైం వికెట్స్ వేసిండు కదా, అండ్ కృణాల్ పాండ్యా. అలా నీ టీంకి వెళ్ళిపో. చెప్పు. కిందకి రా. కెప్టెన్ లేడుగా. సంజు శాంసన్ లేలే. కాకపోతే సంజు శాంసన్ లేకపోతే ఏంది, యంగ్ డైనమైట్ ఉన్నాడు. యంగ్ డైనమైట్ ఆడి మీద మనం 286 ఎవరు? రియాన్ పరాగ్ మీదే కదా. వాడు కాదు, వాడేవాడు యంగ్ డైనమైట్. వైభవ్ సూర్యవంశి గురించి చెప్తున్నా. కెప్టెన్ గురించి మాట్లాడుతుంటే కెప్టెన్ గురించి చెప్తున్నా. కాదు అమ్మా, ఆయన గురించి. వాడు ఆడతారు రేపు ఆడి
ఆర్ఆర్ గురించి ఎంత మాట్లాడాలి. ఆర్సీబీ అనుకున్నా. అందుకే ఆర్సీబీ అనే కొడుతున్నా. నేను నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావు అనుకున్నా. ఆర్సీబీ అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, నేను ఆర్సీబీ తీసుకోవాలని చేస్తున్నాడు, తీసుకోవద్దని చేస్తున్నాడు. నేను తీసుకున్నా అని చెప్తున్నా, నేను గెలిచేసిన తర్వాత నువ్వు కన్ఫ్యూజ్ అయినావు. సరే, మహిషా తీక్షణ అనేది తీసుకోవాలి. చిన్న గ్రౌండ్. వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు ఎంత పిచ్ వాళ్ళు అంటే ప్రతి మ్యాచ్ బౌలింగ్ పిచ్ చేస్తున్నారు దాన్ని. ఆర్సీబీ రేపు కూడా అదే చేయాలి. అదే సో అట్లా సో నితీష్ రాణా ఆడతాడు రేపు. ధ్రువ్ జురెల్ ఇలా బ్యాటింగ్ నాకు నమ్మకం లేదు. ఎప్పుడు 2-3 ఆడతాడు, లాస్ట్ వచ్చి బుగ్గా చేస్తాడు. అదే 2-3 ఆడతాడు, లాస్ట్ వచ్చి బుగ్గా చేస్తాడు. బౌలింగ్ కూడా పిచ్చ లైట్ ఉంది ఏమో. మెయిన్ ప్లేయర్ లేడు సంజు శాంసన్, వాళ్ళకి అది పెద్ద షాకింగ్. ఏమోలే, కానీ పర్ఫామ్ చేస్తాడు, గెలుస్తాడు అనే హోప్తో. ఆర్ఆర్ వచ్చింది, తప్పదు, పాయింట్ వస్తుంది. Did you know వాడు ఏమని పెట్టింది తెలుసా? ఫస్ట్ పాయింట్, ఆర్సీబీ హ్యావ్ లాస్ట్ ఈచ్ ఆఫ్ దేర్ లాస్ట్ 4 నైట్ గేమ్స్ విత్ ఆర్ఆర్ అంట. లాస్ట్ 5 డే గేమ్స్ అంట. డే గేమ్స్ కలిసి నైట్ గేమ్స్ అవుతుంది. అదే బిగ్ టికెట్ రిటెన్షన్ ఫర్ ఆర్ ఓన్లీ మేనేజ్డ్ ఓన్లీ. ఓకే, రేపు కోహ్లీ మళ్ళీ మావాడే డిస్మిస్ చేస్తాడు. అందుకే నేను కోహ్లీ గురించి ఎక్కువ చెప్పలేరు. చూడు, కోహ్లీ వాస్ డ్రాప్డ్ ఆఫ్ ఇన్ జైపూర్. అదే రేపు డ్రాప్ చేయడు. సో 12 లో నుంచి బెస్ట్ ప్లేయర్ చూసుకో. బెస్ట్ ప్లేయరా? నితీష్ రాణా. వైభవ్ సూర్యవంశి 30 రన్లు 40 రన్లు కొడతాడు అంతే. నితీష్ రాణా 2 runs కొట్టి అవుట్ అవుతాడు. అమ్మో, ఇది నిజమైంది అనుకో. నితీష్ రాణా ఎక్కువ కొడతాడు. అండ్ బౌలింగ్ వచ్చేసి సందీప్ శర్మాజీ. నా దానిలో నేను ఫామ్ లో లేని ఫామ్ లోకి తీసుకొద్దాం అనుకుంటున్నా. షెపర్డ్ ని తీసుకోరు, మరి షెపర్డ్ బౌలింగ్ వేస్తాడు వాడు. అదే బౌలింగ్ నీకు బుగ్ అవుతుంది కదా, అట్లా అంటావా? తీసుకో బాయ్, ఏం కాదు. సరే, రొమారియో షెపర్డ్. ఓకే, ఆడకపోయినా టీమ్ లో నుంచి వెళ్ళిపోయినా కానీ నాకు అవసరం లేదు. టీంలో లేకుండా ఎగిరిపోవాలి. నేను టీమ్ లో లేకుండా ఎగిరిపోవాలంటున్నా చూడు, అది నా స్ట్రాటజీ. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బొంగులో స్ట్రాటజీలు చెప్తలేవా నువ్వు? వాళ్ళని వీళ్ళని పూర్వం చేసుకుని బేసిక్ గా నేను చూస్ చేసుకున్నాడు మంచిగా ఆడట్లేదు కాకపోతే, కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాడిని చూస్ చేసుకున్నా టీమ్ లో లేకుండా పోయినా కానీ మిగతా వాళ్ళందరూ అవుట్ పర్ఫార్మ్ చేస్తారు. బ్యాటింగ్ లో వర్కౌట్ అవుతుంది నేను చూస్ చేసుకున్నాడు. సో అందుకని బ్యాటింగ్ లో పెట్టాను. మన అట్లానే మా ఇంకా మరి రాలే, ఏమైంది? మిగతా వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేసాడు. అంశుల్ కంబోజ్ రాలే, ఏమైంది? 9 wickets గెలిచిండ్రు ముంబై వాళ్ళు. అమ్మా, ఒకే దాంట్లో సక్సెస్ అయినారు. మ్యారేజ్ పని తీసుకోమంటే తీసుకున్నా. ఆయన రేపు ఆడతాడు. ఆర్సీబీ ఇచ్చి నాకు ఆర్సీబీ కావాలన్నా. ఓకే గైస్, ఇంతటితో మ్యాచ్ రివ్యూ సమాప్తం. సింక్ లో చెప్తావు అనుకున్నా, చెప్పలేవు. మ్యాచ్ రివ్యూ వరకు వచ్చినావు. రివ్యూ అదే. ఓకే, సో thank you for watching the video and please hit that like, share and subscribe. మళ్ళీ రేపు కలుసుకుందాం. కింద కామెంట్స్ లో ఇంగ్లీష్ స్లాంగ్ ఎక్కువ అయితే తిట్టండి. ఓకే, బాయ్.